నవ్యాంధ్ర ప్రగతి పథంలో పయనించేయాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే రావాలని పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ మహిళలు పెద్ద ఎత్తున టీడీపీకి మద్దతు పలుకుతున్నారని, దీంతోనే టీడీపీ విజయం ఖాయమైందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఏదైతే ఉందో ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లు ఆకట్టుకున్న పనిలో పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఉందో నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారనే అంశంపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఇప్పటికే మీరు విప్పుగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తున్నారు? ప్రజలకు తెలుగుదేశం పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చేసిన కార్యక్రమాలు పనులు శ్రీరామరక్షగా ఉన్నాయి. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుంది, రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. బుక్కపట్నం చెరువు అతిపెద్ద చెరువు జిల్లాలోనే, ఈ మీ హయాంలోనే చెరువుకు నీళ్ళు రావడం ఎలా అనిపిస్తుంది? రైతుల వల్ల కానీ మీ రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువులో రెండవది బుక్కపట్నం చెరువు. ఆ బుక్కపట్నం చెరువును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దయ వలన 3 సార్లు నింపాం. అదో రికార్డు, అదో చరిత్ర. దానివల్ల 10,000 బోర్లు రీఛార్జ్ అయ్యాయి, వేలాది ఎకరాల పంటలు పండించుకున్నారు. రైతులకు చాలా న్యాయం చేశాం. సంక్షేమ పథకాలు మీ కాన్సెన్స్లో ఎలా అమలు అవుతున్నాయి? ఇప్పటికీ ఏదైతే పింఛన్లు కానీ, పసుపు కుంకుమ కానీ, ఇప్పుడు అన్నదాత సుఖీభవ కానీ, ఇవి నేరుగా ఇప్పుడు ఖాతాలోకి పడుతున్న పరిస్థితి, దీని పట్ల ఎలా రెస్పాన్స్ ఉంది? సంక్షేమ పథకాలు చెబితే చేస్తాడంత ఉంటాయి. రేషన్ కార్డులే కొత్తగా 15,000 ఇచ్చాం, ఇండ్లు 16,500 ఇచ్చాం. అదేవిధంగా పెన్షన్లు ఈ నియోజకవర్గంలో 36,000 కుటుంబాలకు ఇస్తున్నాం. పసుపు కుంకుమ 50,000 కుటుంబాలకు ఇస్తున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం చేత లబ్ధి పొందని ఒక్క కుటుంబం కూడా ఇక్కడ లేదు. ప్రతిపక్షాలు ఏదైతే ఉందో ఈ సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి కోట్లు చుట్టూ తిరగడం, దీన్ని ఎలా భావిస్తున్నారు? ప్రతిపక్షాలు ఓర్వలేక అందరి నీళ్ళు రాకూడదని అడ్డం పడ్డారు, పట్టిసీమకు అడ్డం పడ్డారు. ఏ కార్యక్రమం చేసినా దానికి అడ్డం పడుతూ వస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి జరిగితే ప్రజలు ఎక్కడ తెలుగుదేశం పార్టీ పట్టం కడతారో, అందుకని అభివృద్ధి నిరోధకంగా మారింది ఆ పార్టీ. సరే, ఏదైతే ఉందో మీ తరపున కానీ కొడుకు కానీ కోడలు కానీ విస్తృతంగా పర్యటిస్తున్న పరిస్థితి, వారు పూర్తిగా విదేశాల్లో ఉండి ఇప్పుడు ఎన్నికల ప్రచారం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ప్రచారం చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎవరు ఊహించలే. ఇల్లు వాకిలి తిరిగి మా వాళ్ళు ఎవ్వరు కూడా స్పీడ్ అందుకోలేని పరిస్థితికి వచ్చారు. చాలా యాక్టివ్గా ఉంటారు, సూపర్గా ఉంటారు. భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు అట్లే ఉంటారు. బాగా అద్భుతంగా చేస్తున్నారు ప్రచారం. చివరిగా చెప్పండి, ఏదైతే పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీ ప్రశాంతంగా ఉన్న కాన్స్టిట్యూన్సీలో కూడా గొడవలు పెట్టడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతుంది ప్రతిపక్షాలు, ఎలా ఉంది? డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క లక్ష్యం ఏమంటే రౌడీజం చేయము, గూండాయిజం చేయడము, భూ కబ్జాలు చేయడము, బెదిరింపులు చేయడము, బీసీల మీద దాడులు జరిపేది వాళ్ళ ప్రవృత్తి ముందు నుంచి. అంతే. గతంలో 2004 సంవత్సరంలో మీరు గమనించుంటారు, 45 మంది బీసీ నాయకులు చంపారు. రవీంద్రను చంపారు, పేట రవీంద్రను. అంటే వాళ్ళ అధికారంలోకి కానీ పొరపాటున వస్తే ఇంక ఎవరూ తట్టుకోలేరు. అన్ని కులాల వారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దూరదృష్టితో అన్ని కులాలు ఆలోచించవలసిన సమయం వచ్చింది. అందరూ ఏకమైతే తప్ప వాళ్ళకి ఆత్మనిష్ట ఉండదు నా అభిప్రాయం. గతంలో మీకున్న ప్రత్యర్థి ఇప్పుడు కూడా ప్రత్యర్థిగా ఉన్నాడు, ఏదైతే ఉందో వైసీపీ తరఫున. ఇవాళ జరిగిన పోస్టుల బ్యాలెట్ సంబంధించి కూడా అక్కడక్కడ చిన్నపాటి గొడవలు జరిగాయి, దీన్ని ఎలా భావిస్తారు? పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా గొడవలు దిగారు వాళ్ళు. ఒక జర్నలిస్ట్ మీద దిగారు, ఇంకోరిని ఎవరు కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఓటమి భయం పట్టుకుంది. సవ్యంగా జరిగితే ఉండే ఓటర్లంతా ప్రభుత్వం ఇచ్చే లబ్ధి పొందలు ఓట్లు వస్తాయని అడ్డం పడి కొట్లాడబెట్టి చేయడం జరుగుతుంది. వాళ్ళ పద్ధతికి ఇది పెద్ద నిదర్శనం. వాళ్ళే కొట్లాడతారు, వాళ్ళే మొట్టమొదటి కేసు పెడతారు. ఆ సాక్షి పేపర్లో వాళ్ళ మీద దాడి జరిగినట్లే పేపర్లో వస్తుంది. విచిత్రంగా ఉంటుంది. ఓటమి బాధతో ఏదైతే ఉన్నాయో ప్రతిపక్షాలు దౌర్జన్యానికి పాల్పడుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరోవైపు బుక్కపట్నం చెరువు అతిపెద్ద చెరువు ఇప్పటికే 3 సార్లు నింపి రైతులను ఆదుకున్న పరిస్థితి ఉందని, తన అభివృద్ధిని చేసే నియోజకవర్గ ప్రజలు ఓటు వేస్తారని పల్లె రఘునాథరెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్, ఎన్టీవీ, పుట్టపర్తి.